ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు పార్టీ పరంగా 42% ఇస్తానని చెప్పి లీకేజీలు ఇస్తుంది. అధిష్టాన వర్గం అనుమతి పొందింది అని చెప్పి లీకులు ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 1 year ఆగిండ్రు. ఏది ఈ 42% కోసం. ఈ 42% మేము చెప్పింది కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారు. ఈ 42%కు తగ్గట్టు గతంలో అనేక చర్చలు జరిపాయి. ఇది కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది, బీజేపీ ప్రభుత్వం. ఎక్కడ బీజేపీ ఏమన్నా బీజేపీ ప్రభుత్వంలోనే మధ్యప్రదేశ్ ఆగింది, మహారాష్ట్ర ఆగింది, ఉత్తరప్రదేశ్ ఆగింది, కర్ణాటక ఆగింది. మీరు ఏ పద్ధతి మీద పార్టీ పరంగా పోతారు? ఒకవైపు ఈ కేసు హైకోర్టులో నడుస్తున్నారు. హైకోర్టు జడ్జిమెంట్ రాలేదు. హైకోర్టు లోపల ఇంకా మా వాదన రాలే, ప్రభుత్వ వాదన రాలే. ఇది బలమైన కేసు. ఈ కేసు గెలుస్తుంది. అందరు అనుకున్నట్టు అలాంటప్ప కాదు. దీనికి రాజ్యాంగ పద్ధతి ఉంది, చట్టబద్ధత ఉంది, న్యాయపరమైన అవరోధాలు లేవు. మీకు చెప్తా, రాజ్యాంగంలోని 243D6 ప్రకారము ఈ జీవో నెంబర్ 9 జారీ చేశారు. కాబట్టి ఈ జీవోకు ఈ 42%కు రాజ్యాంగ బద్ధత ఉన్నది. కాబట్టి రాజ్యాంగ బద్ధత ఉన్నటువంటి నిర్ణయానికి ఏ శక్తి అడ్డుకోదు. అదేవిధంగా రెండవది, అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించారు. అసెంబ్లీ ఎవరిది? ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నది. అసెంబ్లీలో పాస్ అయిన అసెంబ్లీలో ఈ లోకల్ బాడీ రిజర్వేషన్ ఎక్కడ ఉంది? అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని వినియోగించి అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టబద్ధత కల్పించారు. న్యాయపరంగా ఇంతకుముందు మన సోదరులందరూ కూడా చాలా క్లారిటీగా మాట్లాడారు. న్యాయపరమైన అవరోధాలు లేవు. గతంలో 50% సీలింగ్ అవి ఇవి అడ్డమైన అవరోధాలు ఇచ్చారు. ఎప్పుడైతే జనాభా లెక్కలు ఉంటే దాటొచ్చని మండల్ కమిషన్ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా అగ్ర కులాలకు ఏ లెక్కలు లేకుండా 10% రిజర్వేషన్ పెట్టారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే 2 అంశాలు పెంచుకోవచ్చని బలమైన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఏ హైకోర్టు దీన్ని అడ్డుకోదు, ఏ న్యాయ వ్యవస్థ అడ్డుకోదు, చివరకు సుప్రీంకోర్టు కూడా అడ్డుకోదు. ఈ కేసు గెలుస్తుంది. ఇంతవరకు బలంగా వాదనలు వినిపించకపోవడం వల్ల కేసుకు అడ్డంకులు సృష్టించారు. ఈసారి హైకోర్టులో గెలుస్తుంది, సుప్రీంకోర్టులో గెలుస్తుంది. కేసు గెలుస్తుందని భయంతో వీళ్ళు ఎన్నికలకు పోతున్నారు జాప్యం. కాబట్టి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ యొక్క వాగ్దాన భంగం కలగొద్దు. తప్పనిసరిగా ఈ కేసు గెలుస్తుంది, న్యాయం జరుగుతుంది. గెలవకపోతే మేమే బాధ్యులం. మీకెందుకు? అరే ప్రజలే అనుకుంటారు, అరే ఏం చేయాలి, రేవంత్ రెడ్డికి ఇవ్వాలని ఉంది, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది అంటారు. కాబట్టి మీరెందుకు బర్డన్ మోస్తారు, మీరెందుకు బదనాం అవుతారు? కాబట్టి కోర్టు తీర్పు వచ్చే వరకు దీన్ని అడ్డుకోవద్దు. కోర్టు తీర్పులో కూడా బలమైనటువంటి అడ్వకేట్లు, వాదనలో బలమైన అడ్వకేట్లను వినిపించాలి. ఒకవైపు ప్రభుత్వం వినిపించాలి. దాదాపు 60 మంది కేసులు వేశారు. 35 మంది బీసీ సంఘాలు, ఇంకా ఇతర ప్రజా సంఘాలు, మొత్తం దాదాపు 60 మంది వాదనలు వినక ముందే ఎన్నికలకు ఎట్టబోతారని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాను. పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో పార్టీ పరంగా వద్దు, చట్టబద్ధంగా పెట్టాలి అని చెప్తున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం, నేను వార్నింగ్ ఇస్తున్నాను చెప్పాను. ఎందుకంటే మీరు మనసు మార్చుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీలకు మీరు ఆశలు కల్పించారు, వాగ్దానం చేశారు. ఇన్ని రోజులు జాప్యమైంది. 1 నెల రోజులు జాప్యమైతే అయ్యేదేం లేదు. 1 నెల రోజుల లోపల హైకోర్టు కేసు అయిపోతుంది, కేసులన్నీ అయిపోతాయి. వస్తే మా అదృష్టం, బీసీల అదృష్టం. రాకపోతే చూద్దాం. వస్తుందని 190% నమ్మకం ఉంది. ఎందుకంటే బలమైన ఆధారాలు ఉన్నాయి. కేసు గెలుస్తుంది. గెలిచే కేసులు మీరు ఎందుకు భయపడుతున్నారు? కేసు వేయకముందేమో అప్పుడు ఏదో కారణం చెప్పి తీసుకొచ్చారు, కేసు వేసిర్రు. కేసు గెలుస్తుంది. గెలిచే కేసును మీరు చూడకుండా, వేడి చేయకుండా ఏడాది వేడి చేసిర్రు. ఇంకొక నెలనే కదా వేడి చేసింది. అదే కాదు, ఒక్కొక్క రాష్ట్రం
ఉత్తరప్రదేశ్లో 4 ఏళ్ళు లాగారు, మహారాష్ట్రలో 4 ఏళ్ళు లాగారు కేసు జడ్జిమెంట్ రాలేదు. అదేవిధంగా కర్ణాటకలో 3 ఏళ్ల దాకా ఎన్నికలు పెట్టారు, మధ్యప్రదేశ్లో 3-4 ఏళ్ళు ఎన్నికలు జరుపుతారు. మన దగ్గర 1 ఇయర్ ఏం కొంపలు ఆరిపోవు. బీసీలు మాత్రం గాయపడితే తిరగబడతారు. మీరు కనుక చట్టబద్ధం కాకుండా పార్టీ పరంగా అంటే తప్పనిసరి రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుంది, చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. బీసీలు అంటే రెండవది 50% సీలింగ్. మండల్ కమిషన్ ఎవరికి చెప్పిర్రు? 50% సీలింగ్ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లకు. పొలిటికల్ రిజర్వేషన్లకు 50% సీలింగ్ ఎవరు చెప్పలేదు. విద్యా ఉద్యోగ రిజర్వేషన్లకు 50% ఎందుకు చెప్పిర్రు? మెరిట్ దెబ్బతింటది, ప్రతిభ దెబ్బతింటది అని కొందరు చెప్పారు. ఇక్కడ రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ ఎక్కడ ఉంది, ప్రతిభ ఎక్కడ ఉంది? ఈ సంతకం పెట్టరాని చీఫ్ మినిస్టర్ అయ్యారు స్వతంత్రం వచ్చిన మొదటి దశకంలో. సంతకం పెట్టరాని వాళ్ళు కూడా ఇల్లిటరేట్స్ 50 మంది ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు 25 మంది అయ్యారు మన రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో. కాబట్టి దీనికి మెరిట్, రాజకీయాలకు మెరిట్ లేదు, ప్రతిభ లేదు, ప్రజల మన్నన ఎవరికి ఉంటుందో వాళ్ళకే ఉంటుంది. ఇవన్నీ అంబాక్. కాబట్టి సుప్రీంకోర్టులో కేసు గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. మేము మా భూములు అమ్మేనా సుప్రీంకోర్టులో కొట్లాడతాం, చివరి దాకా కొట్లాడతాం. దేశంలో ఎక్కడెక్కడ ప్రామినెంట్ అడ్వకేట్ ఉన్నారో వాళ్ళందరినీ పెట్టి ఒక్కసారి న్యాయ సాధన కోసం కొట్లాడతాం. దేశంలో న్యాయం ఉన్నది. సుప్రీంకోర్టులో అనేక కేసుల్లో ఎట్లా చరిత్రాత్మకమైనటువంటి తీర్పులు వస్తున్నాయి. గత తీర్పులు కాదు, ఈ తీర్పు మాత్రం న్యాయంగా వస్తుంది. ధర్మం, న్యాయం, ధర్మం, చట్టం అన్ని బీసీల పక్షాన ఉన్నాయి. రాజ్యాంగం, న్యాయం, ధర్మం, చట్టం, మానవత్వము, ప్రజాస్వామ్యం, మూలాలు అన్ని కూడా బీసీల పక్షాన ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము. మీరు మాత్రం ఏడాది ఒక నెల ఆగలేరా? నెల అయితే కోర్టుల కేసు ఫైనల్ అయిపోతుంది. మా వాదనలు ఉంటారు, మీ వాదనలు ఉంటారు, జడ్జిమెంట్ ఎట్లా వస్తే అట్లా పోతాం, దాని ప్రకారం పోతాం. కానీ రెండవది ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రిని కలవాలి. ఇప్పుడే బండారు దత్తాత్రేయ గారు కొంతమంది మా నాయకులు చెప్పారు, మనం ప్రధానమంత్రిని కలిసి ఒత్తిడి చేయాలి. ఈ సమస్య ఇదే కాదు, లోకల్ బాడే కాదు, మా కొట్లాట అంతా చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కాదు. అది నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యం. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అన్ని చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీహార్ ప్రజలు మన ఎట్లా నిరాజనం పట్టారు, ఎట్లా పట్టం కట్టారో చూశాం. ప్రజల అమాయకులు గారు ఎవరు మా కోసం పనిచేస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు. మోడీ గారి హయాంలోనే బీసీల వాటా బీసీలు. ఎందుకంటే బీసీలు ఎవరు? భారత మాత బిడ్డలకు సమానమైన వాటా ఇవ్వాలని నరేంద్ర మోడీ గారికి ఉంది. అందుకే జనాభా లెక్కలు తీసిడు, కులాల లెక్కలు తీస్తుడు. కులాల లెక్కలు గతంలో 76 ఏళ్ళ ఏ పార్టీ అనేది తీసిందో తీయలేదు. కాబట్టి తప్పనిసరి కులాల వారి లెక్కలు తీస్తారు. బీజేపీ ప్రభుత్వం బీసీలకు అనుకూలంగా తీసుకుంటుంది, చరిత్రాత్మకం. మీ అందరికి నేను గుర్తు చేస్తున్నా, గత ప్రభుత్వాలు బీసీని ప్రధానమంత్రి చేయాలని కోరుతారు. కానీ బీజేపీ ప్రభుత్వం మొదటిసారి బీసీని ప్రధానమంత్రి కాదు, 3 సార్లు వరుసగా బీసీకే ప్రధానమంత్రి. ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతి ఇచ్చారు, ఒక ఉపరాష్ట్రపతి ఒక బీసీకి ఇచ్చారు, ఒక దళితుడిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. మొత్తం పదవులన్నీ బీజేపీ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన చరిత్ర బీజేపీ. కాబట్టి తప్పనిసరిగా అన్నదమ్ముడు బిడ్డలు, భారత మాత బిడ్డలకు బీజేపీ పార్టీ తప్పనిసరి వాటా ఇస్తుంది. అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కూడా జనాభా ప్రకారం వాటా ఇస్తుంది. రెండవది, ఈ బిల్లుకు ఒకవేళ కోర్టులు కొట్టేస్తే కూడా ఎన్నికలు జరుపుకోవచ్చు. అయితే రాజ్యాంగ సవరణ కోసం అందరం కొట్లాడదాం. 9th షెడ్యూల్ అని చాలా మంది అంటున్నారు. 9th షెడ్యూల్ ఉన్నది, సుప్రీంకోర్టు రివ్యూ ఉన్నది, సమీక్షలు ఉన్నది. దాని ఫీజు కాదు. 9th షెడ్యూల్ మళ్ళీ పెట్టిన మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తుంది, తగాద వస్తుంది, కొట్లాట అవుతుంది. పర్మనెంట్ శాశ్వత పరిష్కారం రాజ్యాంగ భద్రత కల్పించినప్పుడే ఈ కులాలకు న్యాయం జరుగుతుంది. మాకు బిచ్చం వద్దు, చట్టబద్ధమైన హక్కు కావాలి, రాజ్యాంగబద్ధమైన హక్కు కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. పార్టీ పరంగా పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేము. యుద్ధమే జరుగుతుంది రాష్ట్రంలో.
మీరు అనౌన్స్ చేసిన తర్వాత చూస్తాం.